హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం పన్నీర్ని ఇంట్లోనే తయారు చేసుకుందామండి. మసాలా పన్నీర్ అనమాట. ప్లెయిన్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా పాలు తీసుకున్నానండి. పాలు 1/2 లీటర్ పైన తీసుకున్నాను. ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి కొంచెంతోనే తయారు చేస్తున్నాను అనమాట. మళ్ళీ టేస్ట్ బాగున్నా లేకపోయినా వేస్ట్ అయిపోయింది కదా అనేసి పాలు బాగా మరుగుతున్నప్పుడు కొంచెం జీలకర్ర వేయాలండి, 1/2 టీ స్పూన్. తర్వాత దాంట్లోనే కొంచెం మిరియాల పొడి వేయాలి. ఒక్కొక్కటి వేస్తూ బాగా కలుపుకోవాలండి. ఇంకా పాలు ఎరగలేదనమాట. ఇప్పుడు పొయ్యి మీద పెట్టి కలుపుతూ ఉన్నాం కదా, దీంట్లో కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి, కొంచెం కొత్తిమీర వేయాలండి. ఒక్కొక్కటి వేసి బాగా కలుపుతూ ఉండాలి. పొంగు వస్తుందనగా దగ్గరగా రెడీ అయినప్పుడు ఇవన్నీ వేసుకుంటూ ఉండాలండి. కొంచెం సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోవాలి. ఇవన్నీ వేసేసుకొని ఒక చిన్న 2 స్పూన్లంతా లెమన్ అండి, లెమన్ వాటర్, లెమన్ తీసుకున్నాం కదా, లెమన్ వేసుకొని దాంట్లో 1/2 స్పూన్ వాటర్ కలుపుకోవాలండి. డైరెక్ట్గా అట్లా వేసుకోకూడదు. ఇప్పుడు పాలు పొంగుతున్నప్పుడు ఇవన్నీ వేసేసి కొంచెం లెమన్ వాటర్ వేస్తూ కొంచెం కొంచెం పోస్తూ కలుపుకుంటూ ఉండాలి. అప్పుడు మనకి పాలు విరుగుడు అయిపోయింది అనమాట. వెంటనే ఒకేసారి వేయకూడదు, అప్పుడు ఒకేసారి గుత్తుగా వస్తుందండి. మనం కొంచెం కొంచెం వేస్తూ ఉంటే కొంచెం కొంచెం ఎరుగుడుగా చిన్న చిన్న ఉండలుగా వస్తుంది అనమాట. మొత్తం ఒకేసారి వేస్తే పెద్ద ఉండలాగా వస్తుంది. ఇలా కొంచెం చిన్న చిన్న ఉండలుగా వస్తుంటాయి. చూడండి, పాలు ఇరిగిపోయినాయి, మీకు కనిపిస్తుంది కదా. ఇలా ఒక 2 మినిట్స్ అది వేసిన తర్వాత కలుపుతూ 2 మినిట్స్ ఉంచేస్తే పాలంతా ఇరిగిపోతాయండి. నాకైతే 1/2 కిలోకి ఇది వర్త్ అనిపించింది, 1/2 లీటర్ పాలకి. ఎందుకంటే మనం బయటకు వెళ్ళి తెచ్చుకున్నా కానీ ఫ్రెష్గా ఉండదు. ప్రిజర్వేటివ్స్ వేస్తారు కదా. మనకి ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు ఒక 1/2 అవర్ ముందు పాలు తెచ్చేసుకొని మనం ఎలా ప్లెయిన్ కావాలన్నా, ఇలా మసాలా కావాలన్నా, ఎప్పుడు కావాలంటే అప్పుడు 1/2 అవర్ ముందు రెడీ చేసుకుంటే రెడీ అయిపోయింది. చాలా ఈజీ కూడా అన్నమాట. మనం తురుముకోవచ్చు, దీంతో ఎలాగైనా చేసుకోవచ్చు. చూడండి, ఇంకా పొయ్యి మీద ఉంచేసాను. ఇంకా 2 మినిట్స్ అవుతే మొత్తం దగ్గరికి వస్తుందన్నమాట. రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చూడండి ఎంత బాగా కనిపిస్తుందో మీకు. కొంచెం ప్రైస్ ఎక్కువ అయినా కానీ ఇంట్లోనే తయారు చేసుకుంటే బాగుంటుంది. ముందు ఒక ప్లెయిన్ గిన్నె తీసుకొని దాని మీద కాటన్ క్లాతే వేసుకోవాలండి. కాటన్ క్లాత్ వేసుకుంటే మనకి దాంట్లో కొంచెం కూడా వాటర్ లేకుండా వచ్చేస్తుంది అనమాట ఈజీగా. ఎరిగిపోయిన పాలంతా కిందకి వచ్చి బాగా పిండేసుకోవాలి. పిండేసుకున్న తర్వాత మనకి ప్లెయిన్ పన్నీర్ మిగిలిద్ది. ఇప్పుడు దీంట్లో చన్నీళ్ళు పోసుకోవాలండి. ఒక గ్లాసు చన్నీళ్ళు పోసుకొని బాగా క్లీన్ చేసుకోవాలన్నమాట. క్లీన్ చేసేసుకొని మళ్ళీ పక్కన పెట్టేసుకోవాలి. దీన్ని గట్టిగా మనం మూటలాగా చుట్టేయాలండి, గట్టిగా అనమాట. కొంచెం కూడా వాటర్ ఉండకుండా బాగా పిండేసేసి మనం రెడీ చేసుకోవాలి పన్నీర్ని. వాటర్ ఉంటే కనుక అసలు రాదు. కాటన్ క్లాత్ అయితే డ్రాప్ కూడా వాటర్ ఉండదన్నమాట. దీన్ని ఒక దారంతో చుట్టేసి గట్టిగా ముడి వేసుకోవాలండి. చాలా టైట్గా వేసుకోవాలి. వేసేసుకొని నేను బెజ్జల గట్లో ఇలా పెట్టేసి దీనిపైన వెయిట్ పెట్టాలండి. ఎప్పుడైనా బాగా బరువు ఉన్నది పెట్టేయాలన్నమాట. నేను వాటర్ కిందకి దిగటానికి బెజ్జలది తీసుకొని దానిపైన పన్నీర్ పెట్టేసి ఇది బరువుకి పెట్టానండి. ఇలా మీకు టైం ఉంటే కనుక ఎక్కువసేపే వదిలేయచ్చు. టైం లేకపోతే కనుక ఒక 15-20 మినిట్స్లో మనకి పన్నీర్ రెడీ అయిపోద్ది. చూడండి, కరెక్ట్గా రౌండ్ వచ్చేసింది. కింద వాటర్ అంతా బెజ్జలు బౌల్లో నుంచి కిందకి వాటర్ వచ్చేసి దీన్ని మనం కట్ చేసుకుందాం, బాగా వస్తుందా లేదా అనేసి. నాకు బాగా నచ్చిందండి. ఫస్ట్ టైం చేశాను కాబట్టి చాలా కొంచెమే చేశాను. వేస్ట్ చేసుకోవటం ఎందుకు, నచ్చితే అనేసి ఇలా చేసేసుకొని మనం గ్రేవీస్లో వాడుకోవచ్చు, చపాతీ రోల్లో కూడా చేసుకోవచ్చు. చాలా సాఫ్ట్గా ఉందండి. మనం అసలు బయట కొంటే బయటికి దీనికి సంబంధం ఉండదన్నమాట. నీట్గా వచ్చేసింది పీస్ కూడా. ఉత్తగా తిన్నా కానీ బాగుంటుంది. కొంచెం బటర్ అయితే జస్ట్ అలా ఫ్రై చేసి ఇచ్చిన దీని మీద ఇంకా కారం ఉప్పు ఏం అక్కర్లేదన్నమాట. అంతా రెడీ చేసుకున్న తర్వాత చపాతీ చేసుకొని దాని మీద మియానీస్ వేసుకున్నాం. పన్నీర్ అయితే బాగా నలుపుకొని వేసుకున్నాడు. మా అబ్బాయి చేశాడండి, నేనైతే పీసెస్ వేస్తాను. వాడైతే మొత్తం స్ప్రెడ్ అవ్వాలనేసి పన్నీర్ మొత్తం స్మాష్ చేసి దాంట్లో వేసేసాడు. దీని మీద అది కొంచెం ఆనియన్లు చపాతీ రోల్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు పిల్లలకి మామూలుగా పెడితే అస్సలు ఉండదు. దాన్ని ఏదో డిఫరెంట్గా చేసుకొని తింటేనే ఇష్టము. క్యాప్సికము, ఆనియన్, మియానీస్, మస్టర్డ్, చిపోట్లే అన్నీ ఇవన్నీ ఉన్నాయండి ఇంట్లో. అవన్నీ వేసేసుకొని
దీన్ని రోల్ చేసుకొని పన్నీర్ రోల్ లాగా, పన్నీర్ చపాతీ రోల్ అండి. బయట అయితే మైదాతో చేస్తారు రోల్ అన్నది. మనం ఇంట్లోకి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఇలా రోల్ చేసుకొని ఈజీగా పిల్లలు లంచ్ బాక్స్కి పెట్టినా చాలా బాగుంటుందండి. అసలు ఖచ్చితంగా ట్రై చేయండి. అసలు ఒకసారి కొంచెం పాలు వేస్ట్ అయితే కానీ ఇలా చేసి చూస్తే మనకు కూడా కొత్తవి నేర్చుకున్నట్టు ఉంటుంది కదండి. నేర్చుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది, కొత్త కొత్త వెరైటీలు నేర్చుకుంటే వంటలు. దీని మీద కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసాడండి, మియానీస్ వేసాడు. మా పిల్లలకి అయితే చపాతీ కంటే ఇలా రోల్స్ చేసిస్తే కనుక బాగా ఇష్టంగా తింటారు. టమాటో కెచప్ వేసాడు. ఇప్పుడు దీన్ని రోల్ చేస్తున్నాడు. అంటే బయటలాగా మనకి కొంచెం రాదు కదా, కొంచెం డిఫరెంట్గా వస్తుంది. చూడండి ఇలా చేసి నాకు తెచ్చిచ్చాడండి. చాలా బాగుంది టేస్ట్ అయితే మాత్రం. మనం పిల్లల చేత అప్పుడప్పుడు అన్నీ చేయించాలండి. మనకు ఓపిక లేనప్పుడు ఉపయోగపడతాయి. మనకు ఓపిక ఉన్నంత వరకు మనం చేస్తాం, కానీ సడన్గా హెల్త్ బాగుండదు, ఎవరు చేస్తారండి. అందుకని అన్నీ మగపిల్లలు ఆడపిల్లలు తేడా లేకుండా అందరి చేత అన్నీ చేయించాలండి. ఓకే ఫ్రెండ్స్, లైక్ షేర్